నెల్లూరు చేపల పులుసు అయితే పెడదామని పెద్ద మట్టి పాత్ర కూడా కొనుక్కొచ్చాను. కానీ మామిడికాయలు, చింతకాయలు మనకెప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా! సో, అందుకే చింతపండుతో పులుసయితే పెట్టేసామనమాట. వీటిని కళ్ళుప్పేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని తెల్లగొచ్చినియి చూసారా ఎంత బావున్నాయో! మనం రెగ్యులర్‌గా వాడే పాత్రల కంటే ఇలా మట్టి పాత్రలో నాన్ వెజ్ కర్రీస్ వండుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటది. ఆ టేస్ట్ వేరే ఉంటదండి. హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా తాలింపులో ఇలా కొంచెం మెంతులు వేసుకుంటే పులుసు చిక్కగా వస్తది అండ్ టేస్టీగా వస్తది. మీరొక్కసారి ట్రై జేయండి. నిన్న చూపించాను కదా వీడియోలో చిన్న చేపలు, అవే ఇవన్నమాట. సగమైతే ఇలా పులుసు పెట్టేసాము. మిగతా సగమేమో ఫ్రైకి పక్కన పెట్టేసామనమాట. పులుసులో లాస్ట్‌లో కొంచెం బెల్లమేసుకోండి. ఏ పులుసైనా సరే. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒక్కసారి ట్రై జేయండి. ఓన్లీ చూడటమేనా, లైక్స్ చేసి ఫాలో జేయండి పేజ్‌ని కొంచెం. పప్పుచారు, ఉప్పు చేప ఇన్‌స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ పేజ్‌ని ఫాలో జేయండి. సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ.